నమస్తే. నేను మీ రమేష్. గోరా రాజాజీ గ్రాండ్ పాస్ ఫండమెంటల్ ఇంగ్లీష్ గ్రామర్ క్లాస్‌కి స్వాగతం, సుస్వాగతం. ప్రియమైన విద్యార్థులారా, మిత్రులారా, విద్యాధనం సర్వధనం ప్రధానం. ఈ సామెత నేను ఎల్లప్పుడూ అంటుంటాను. ఈ వీడియో, ఈ ఛానల్, ఈ క్లాసు విద్యకు సంబంధించినది. విద్య ఎవరు దోచుకున్నా దొంగిలించబడదు. పంచిపెడితే పెరుగుతుందే కానీ తరగదు. అలాంటి ఈ ఛానల్ని, ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఈ వీడియో మీకు కానీ, మీ కుటుంబ సభ్యులకు కానీ, మీ బంధుమిత్రులకు కానీ, ఎవరికైనా ఒకరికి తప్పకుండా ఉపయోగపడుతుంది. అందుకనే ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. ఎవరైనా ఫస్ట్ టైం ఈ క్లాస్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేస్తే, షేర్ చేస్తే, లైక్ చేస్తే ఈ విద్య, ఈ జ్ఞానం చాలా మంది వరకు చేరుతుంది. సో మనము మన క్లాస్లోకి వెళ్దామమ్మా. ఇంతవరకు మనము టెన్స్లో ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్ రెండు నేర్చుకున్నాం. ఇప్పుడు ఫ్యూచర్ టెన్స్. ఫ్యూచర్ టెన్స్లో మొదటిది సింపుల్ ఫ్యూచర్ టెన్స్. డియర్ ఫ్రెండ్స్, ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లుంటే నా మొదటి వీడియో చూడండి, నా ప్రీవియస్ వీడియో చూడండి. దాంట్లో మీకు టెన్స్ గురించి డీటెయిల్స్ దాంట్లో దొరుకుతాయి. సో సింపుల్ ఫ్యూచర్ టెన్స్ చూద్దామమ్మా. సాధారణ భవిష్యత్ కాలం అంటే భవిష్యత్ కాలంలో ఏ సాధారణమైన పనులు మనం ఏవైతే చేస్తామో, ఏ పని అయితే చేస్తామో అది చెప్పేందుకు, అది వ్యక్తపరిచేందుకు మనము సింపుల్ ఫ్యూచర్ టెన్స్ని ఉపయోగిస్తామమ్మా. మరి చూద్దాం దీంట్లో ఫార్ములా ఎలా ఉంటుందో, అదేవిధంగా సెంటెన్స్ కన్స్ట్రక్షన్ ఎలా ఉంటుందో అది చూద్దామమ్మా. ఫార్ములా సబ్జెక్ట్ ప్లస్ విల్ ప్లస్ V1, లేకపోతే ఆబ్లిక్ ఇచ్చాను, సబ్జెక్ట్ ప్లస్ విల్ ఆబ్లిక్ షల్ ప్లస్ V1. అంటే భవిష్యత్ కాలాన్ని వ్యక్తపరిచేందుకు విల్ లేదా షెల్ని ఉపయోగిస్తారు. విల్ ఎక్కడ ఉపయోగించాలి, షెల్ ఎక్కడ ఉపయోగించాలి, ఈ రోజు నేను బ్రీఫ్లో చెప్తాను. మళ్ళీ మన అడ్వాన్స్ క్లాస్ ఏదైతే ఉంటుందో, అడ్వాన్స్ గ్రామర్ క్లాసు, ఇది ఫండమెంటల్ గ్రామర్ అమ్మా. అడ్వాన్స్ గ్రామర్ క్లాస్లో విల్ అండ్ షెల్ గురించి డీటెయిల్గా చెప్తారమ్మా. ఐ విల్ రైట్, నేను రాసేదను. ఏందమ్మా సెంటెన్స్? నేను రాసేదను. ఐ విల్ రైట్. ఐ విల్ గో, నేను వెళ్ళేదను. ఐ విల్ కమ్, నేను వచ్చేదను. ఇది భవిష్యత్ అన్నమాట. ఇక నెగిటివ్కి వస్తే ఐ విల్ నాట్ రైట్, నేను రాయలేను, నేను రాయను. ఇది నెగిటివ్ అమ్మా. ఐ విల్ నాట్, ఈ విల్ నాట్కి షార్ట్ ఫామ్ వోంట్ కూడా అంటారమ్మా. వోంట్ ఎలా రాస్తారు తెలుసా మీకు? WONT, దిస్ ఇస్ వోంట్. విల్ నాట్కి ఏమంటారు? ఇది వోంట్ అనమాట. వోంట్ ఈజ్ ఈక్వల్ టు విల్ నాట్. విల్ నాట్ అంటే వోంట్ అనమాట. ఐ విల్ నాట్ రైట్, లేకపోతే ఐ వోంట్ రైట్, ఐ వోంట్ గో, ఐ వోంట్ కమ్, ఈ విధంగా అమ్మా. దెన్ క్వశ్చన్, ఇంట్రోగేటివ్ సెంటెన్స్, విల్ ఐ రైట్, నేను రాసేదనా? విల్ ఐ రైట్, నేను రాసేదనా? డబ్ల్యూహెచ్ క్వశ్చన్కి వస్తే వాట్ విల్ ఐ రైట్, నేను ఏమి రాసేదను, నేను ఏమి రాసేదను. ఇది డబ్ల్యూహెచ్ క్వశ్చన్ అమ్మా. సో ఈ విధంగా భవిష్యత్ కాలంలో ఈ సెంటెన్స్ కన్స్ట్రక్షన్ ఉంటుంది. ఇకపోతే ఇక్కడ కింద ఈ ప్రొనౌన్స్ రాశానమ్మా. ఐ, వి, యు, హీ, షీ, ఇట్, దే. అయితే ఇక్కడ ఐ అండ్ వీకి విల్ లేదా ఆబ్లిక్ షెల్ రాశానమ్మా. ఇక్కడ అంటే జనరల్లీ ఈ షెల్ అనే హెల్పింగ్ వర్బ్ ఐ లేదా వీతోని యూజ్ చేయొచ్చు. ఐ విల్ రైట్ అనొచ్చు, ఐ షెల్ రైట్ కూడా అనొచ్చు. రెండు కరెక్టే. వీ విల్ రైట్, వీ షెల్ రైట్, బోత్ ఆర్ రైట్. రెండు కరెక్టే. కాకపోతే ఇక షెల్కి విల్కి చిన్న డిఫరెన్స్ అమ్మా. విల్ అంటే డెఫినెట్ అనమాట, నిశ్చితం అనమాట, సర్టనిటీ. ఇక షెల్ అంటే అంత సర్టనిటీ లేదన్నమాట దీంట్లో. సో ఈ విధంగా విల్ అండ్ షెల్. కాకపోతే యూ, హీ, షీ, ఇట్, దే, ఈ సర్వర్లు ఏవైతున్నాయో వీటికి విలే వాడండి. వీటికి కూడా షెల్ వాడచ్చు, వాడదని కాదు, కాకపోతే అర్థం మారుతుందమ్మా. సో భవిష్యత్తు వ్యక్తం చేయడానికి ఇది పెడితేనే విల్లే వాడండి, దట్ ఈస్ బెటర్. యూ విల్ రైట్, మీరు రాసేదారు. యూ విల్ నాట్ రైట్, మీరు రాయలేరు. విల్ యూ రైట్, మీరు రాసేదారా? వాట్ విల్ యూ రైట్, మీరు ఏమి రాసేదారు. ఈ విధంగా ఈ సెంటెన్స్ కన్స్ట్రక్షన్ ఉంటుందమ్మా. మీ లీజర్లో ప్రతి ఈ ప్రొనౌన్కి, ప్రతి సబ్జెక్ట్కి ఈ 4 సెంటెన్స్ మాత్రం రాసుకోండి. మీ నోట్బుక్లో రాసి పెట్టండి. ఇది భవిష్యత్తులో మీకు చాలా పనికొస్తుంది, చాలా చాలా పనికొస్తుందమ్మా. సో ఇది కన్స్ట్రక్షన్, ఇది సెంటెన్స్.
ఇప్పుడు యూజ్ చూద్దామమ్మా. యూజ్ సింప్లీ ఒకటే యూజ్ ఉంది ఇక్కడ. ఏముందమ్మా? సింపుల్ ఫ్యూచర్ టెన్స్ ఈజ్ యూజ్ ఫర్ ద యాక్షన్స్ విచ్ ఆకర్ ఇన్ ఫ్యూచర్. భవిష్యత్తులో సంభవించే కార్యాలను లేదా పనులను సూచించేందుకు ఈ సింపుల్ ఫ్యూచర్ టెన్స్ ని వాడతారు. తెలుగులో ఆంగ్లంలో రెండు రాసుకుంటామా. ఎగ్జాంపుల్, షీ విల్ జాయిన్ ద రష్యన్ లాంగ్వేజ్ క్లాసెస్ ఇన్ నెక్స్ట్ మంత్. దీంట్లో ఇంపార్టెంట్ అమ్మా. ఇప్పుడు సపోజ్ దీంట్లో విల్ లేదనుకోండి, ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ మంత్ ఏదవుతుందో దిస్ ఈస్ ఇంపార్టెంట్. నెక్స్ట్ మంత్ అనేది ఇంపార్టెంట్ అమ్మా. నెక్స్ట్ మంత్ అనేది భవిష్యత్ కాలాన్ని చూపెడుతుంది. అలాగే ఇక్కడ విల్ అండ్ హెల్పింగ్ వర్బ్ కూడా భవిష్యత్ కాలాన్ని చూపెడుతుందమ్మా. అదేవిధంగా ఇంకో రెండవ ఎగ్జాంపుల్, దసరా హాలిడేస్ విల్ స్టార్ట్ ఇన్ నెక్స్ట్ మంత్. ఇది మళ్ళీ అంతే, నెక్స్ట్ మంత్ విల్. ఇవి నెక్స్ట్ మంత్, టుమారో, డే ఆఫ్టర్ టుమారో, నెక్స్ట్ ఇయర్, ఇవేవైతే ఫ్రేజెస్ ఉన్నాయో ఇవి భవిష్యత్ కాలాన్ని సూచిస్తాయి. సో ఫ్రెండ్స్, ఈ విధంగా కన్స్ట్రక్షన్, దీని యూజెస్ ప్లీజ్ రైట్ డౌన్. నేను అనుకుంటాను మీకు అర్థమైంది అనుకుంటాను. ఒకవేళ అర్థం కాకపోతే ఏ డౌట్స్ ఉన్నా ప్లీజ్ కామెంట్ బాక్స్లో మీరు మీ క్వశ్చన్స్ మాత్రం పెట్టండి. నేను తప్పకుండా వాటికి ఆన్సర్స్ ఇస్తాను. సో లెట్స్ స్టాప్ హియర్. ఇన్ నెక్స్ట్ క్లాస్ we will meet with the next topic. అంతవరకు ఆల్ ద బెస్ట్. టేక్ కేర్.